విష్ణు గారు, మీరు అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఉన్నారు. విజయవాడ కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పట్టణాభివృద్ధి సంస్థ. దానికి మీరు 4 ఏళ్లు ఉన్నారు. 4 ఏళ్లలో మీరు ఏం చేశారు? అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం. ఏంటంటే డెవలప్మెంట్ కంట్రోల్, అనాథరేషన్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా దానికి సంబంధించి పూర్తిగా ఒక సెల్ పెట్టి మానిటరింగ్ చేస్తాం. తర్వాత కనెక్టివిటీ రోడ్లు, ఈ రోజు మీరు చూడండి, ఇన్నర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ నుంచి కలకటా వెళ్లాలంటే విజయవాడ మీదుగా వెళ్ళేవాళ్ళు. అమ్మవారి దేవస్థానం ముందు నుంచి బందరు డైరీ రోడ్డు నుంచి వెళ్ళేవాడు. అలాంటిది మిల్క్ ఫ్యాక్టరీ వంతెన దగ్గర నుంచి రామర్పేట దగ్గరికి వెళ్ళడానికి 110 కోట్ల రూపాయలతో నేను చైర్మన్ గా ఉన్నప్పుడే జయపాల్ రెడ్డి గారిని పిలిచి, విజయవాడకి బైపాస్ లేదండి, బైపాస్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారంటే, జేఎన్ఎన్ఆర్ఎం స్కీమ్ లో రోడ్లకి ఉండేది కాదు. అలాంటిది ఆయన ఉడా ఆఫీస్ తీసుకెళ్లి రాజగోపాల్ గారిని పిలిచి, ఆయన ఆ రోజు పార్లమెంట్ సభ్యులు మేమందరం కూడా మాట్లాడి ఎట్లాగని ఇవ్వండి అంటే ఆయన 82 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశాడు. నాతో బలవంతంగా చెప్పిస్తున్నారు వీళ్ళు విజయవాడ గురించి అని చెప్పి శాంక్షన్ చేశారు. దాని తర్వాత 10-20 కోట్లు ఎంత పెరిగింది, 120 కోట్లకి ఎంత అయింది. ఈరోజు మిల్క్ ఫ్యాక్టరీ దగ్గర ఫ్లైఓవర్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మేమే శంకుస్థాపన చేసాం, మేమే ప్రారంభించాం. ఇట్లాగా ఒక బ్రాడ్ వ్యూతో ఒక డెవలప్మెంట్ కి ఒక ఆలోచన చేసి మేము చేసాం. అదంతా కూడా ఉడా సంబంధించినటువంటి చైర్మన్ గా ఉన్నప్పుడు సాధ్యపడింది. అలాగే గుంటూరు కూడా ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చాము, కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభించారు. నేను చైర్మన్ గా ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టాం. ఇట్లా అనేక తెనాలి కానీ గుంటూరు కానీ సెంట్రల్ లైటింగ్ కానీ లేకపోతే ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయడం కానీ ఆ రోజు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో చేసాము. అది ఈ రోజు ఉపయోగపడుతుంది. నేను మల్లాది విష్ణు, ఎక్స్ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.